మేడం, ముందుగా మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరియు మన మహా అవతార్ ఫౌండేషన్ జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ కి అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పేరు అనుజ. మేము హైదరాబాద్ లో ఉంటాము. హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఉంటాము ఫ్రెండ్స్. మాకు ధ్యాన పరిచయం 2003. ఈరోజు టాపిక్ మన దేహంలో పౌర్ణమి అమావాస్యలు శ్వాస ద్వారా ఎలా జరుగుతూ ఉంటాయి అనే టాపిక్ మీద మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎలాగైతే ఈ భూమండలంలో పౌర్ణమి అమావాస్యలు ఎలా జరుగుతూ ఉంటాయో, అంటే సూర్యచంద్రుల ద్వారా ఎలాగ పౌర్ణమి అమావాస్యలు జరుగుతుంటాయో, మన దేహంలో కూడా శ్వాస ద్వారా పౌర్ణమి అమావాస్యలు జరుగుతూ ఉంటాయి అనేది ఈ భాగంలో మనం ఈ రోజు ఈ కాన్సెప్ట్ మీద, ఈ టాపిక్ మీద మనం తెలుసుకుంటాం. ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు. ప్రతి ఒక్క జీవికి తలపైన సహస్రారం అనేది ప్రతి ఒక్క జీవికి ఉంటుంది. సహస్రారం లోపల అమృత బిందువు అనేది ఒక లింగాకారంలో ఉండడం, అక్కడ ఒక శుక్ల బీజం కణము పట్టుకొని ఉంటుంది. ఆ శుక్ల బీజమే పరమాత్మ చెప్పడం జరుగుతుంది. పరమాత్మ అంటే పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శుక్ల బీజం అన్నమాట. ఆ పరమాత్మ నుంచి వచ్చిన శుక్ల బీజం ద్వారా, కోరికల ద్వారా ఎర్ర రక్త బీజం స్టార్ట్ అవుతుంది. ఈ ఎర్ర రక్త బీజం, శుక్ల బీజం ఎలా స్టార్ట్ అయినాయి? మన తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా, తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా ఈ యొక్క శుక్ల బీజం, ఎర్ర రక్త బీజం కలయిక ద్వారా మనకి ఈ పిండం అనేది తల్లి గర్భంలో పిండం స్టార్ట్ అవుతుంది. పిండము, అండము పిండంగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. అక్కడ తల్లి గర్భంలో ఉన్నప్పుడు సహస్రారం ద్వారానే డైరెక్ట్ గా పరమాత్మ శక్తే తీసుకోవడం జరుగుతుంది. లోపల ఉన్నంత వరకు, తల్లి గర్భంలో ఉన్నంత వరకు ఆ యొక్క అండము ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేది ఉండదు. నోటి ద్వారా తీసుకునే ఆహారం కూడా ఉండదు. నోటి ద్వారా తీసుకునే ఆహారం ఉండదు. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కూడా ఉండదు. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటికి రావడం జరుగుతుందో తొలి శ్వాస తీసుకోవడం జరుగుతుంది. తొలి శ్వాస అంటే మనకి 2 ముక్కు రంధ్రాలు ఉంటాయి. అంటే కుడి ముక్కు, ఎడమ ముక్కు ద్వారా తొలి శ్వాస శిశువు ఫస్ట్ జన్మ తీసుకొని తల్లి గర్భం నుంచి బయటికి రావడమే తొలి శ్వాస. ఎడమ ముక్కు అంటే చంద్రనాడి ద్వారా తీసుకోవడం జరుగుతుంది. చంద్రనాడి ద్వారా అంటే మూలాధార స్టార్టింగ్ అన్నమాట. అక్కడి నుంచి శ్వాస తీసుకోవడం జరుగుతుంది ఆ యొక్క శిశువు అన్న. ఈ యొక్క ప్రాణాయామం లాగా మనకి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు దానిని మనకి కుడి ముక్కు, ఎడమ ముక్కు ద్వారా, కుడి ముక్కుని సూర్యనాడి అని చెప్పడం జరుగుతుంది, ఎడమ ముక్కుకి చంద్రనాడి. సూర్యనాడి, చంద్రనాడి, దానినే ఇడానాడి, పింగళ నాడి అని కూడా చెప్పడం జరుగుతుంది. సూర్యస్వరము, చంద్రస్వరము ఇవన్నీ పర్యాయ పదంలే. సూర్యస్వరము, చంద్రస్వరము, ఇడానాడి, పింగళ నాడి, లేకుంటే చంద్రనాడి, సూర్యనాడి. ఈ విధంగా మనం ఆ పేర్లు అనేవి పర్యాయ పదములే. ఎప్పుడైతే మనము ఆ శ్వాస తీసుకోవడం జరగడం ద్వారా మనకి 2 విధాలుగా జరుగుతూ ఉంటుంది. ప్రతి 2.5 గంటకి ఒక ముక్కు ద్వారా 2 గంటలు, ఇప్పుడు చంద్రనాడి శ్వాస నడుస్తుంది అనుకోండి, అంటే ఎడమ ముక్కు ద్వారా శ్వాస నడుస్తున్నప్పుడు 2.5 గంటలు దాంట్లో మనకు ఆ శ్వాస తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మన ప్రమేయం లేకుండానే మళ్ళా కుడి పక్క ఉన్న సూర్యనాడికి షిఫ్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మళ్ళీ ఒక 2.5 గంటలు షిఫ్ట్ అయిపోతుంది. అట్లా ప్రతి 2.5 గంటకి మధ్యలో గ్యాప్ గా 2 ఎడముక్కు, కుడి ముక్కు, సూర్యనాడి, చంద్రనాడి
రెండు ఒకే సమయంలో బ్యాలెన్స్ గా 25 నిమిషాలు 24 మినిట్స్ 25 మినిట్స్ నాన్ స్టాప్ గా రెండు నడుస్తాయి. సూర్యనాడి చంద్రనాడి కూడా రెండు బ్యాలెన్స్ గా నడుస్తుంది. అప్పుడే మనకి సుషుమ్న నాడి యాక్టివేషన్ లోకి ఉంటుంది. సుషుమ్న నాడి యాక్టివేషన్ లో ఉంటుంది అనేది ధ్యానం చేసే వాళ్ళకి తెలుస్తుంది, ధ్యానం చెయ్యని వాళ్ళకి తెలియదు. కనుక ఈ శక్తులను, ఈ జ్ఞానము మనం నిరంతరం వినడం ద్వారా మన శరీరం గురించి మనం ఎంత ఎక్కువగా వింటూ ఉంటామో, మన యొక్క శ్వాస గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటామో, శ్వాస యొక్క నిగూఢ రహస్యాలు ఎంత మనం తెలుసుకుంటూ ఉంటామో, మనము అంత వాటికి దగ్గరగా రీచ్ అవ్వడము, వాటి యొక్క చైతన్యానికి మనం కనెక్ట్ అవుతాం, ఆ శక్తికి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. ఏంటంటే యద్భావం తద్భావతే. మీరు ఏదైతే భావన చేస్తూ ఉంటారో, అంటే ఏదైతే వింటారో, ఏదైతే భావన చేస్తూ ఉంటారో దానికే మనకి కనెక్షన్ ఏర్పడుతుంది. దాని మీద మనం పీజీ పిహెచ్డి చేయడం జరుగుతుంది. కనుక మనం దేని మీద ఫోకస్ పెడతామో, దేని మీద మన ధ్యాస ఎక్కువ పెడుతూ ఉంటామో దానినే మనం పొందడం జరుగుతుంది. అదే మనకి ఆ భావన కింద, ఆలోచన కింద, ఊహలుగా మనకి ఏర్పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. కనుక ఇప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం తెలుసుకోవడం ద్వారా ఉచ్ఛ్వాసలో ఏం జరుగుతుంది, నిశ్వాసలో ఏం జరుగుతుంది, సూర్యనాడిలో ఏం జరుగుతుంది, చంద్రనాడిలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవడం ద్వారా మనం ఉన్నతంగా ఎదగడం జరుగుతుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చంద్రనాడి మనకి యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు ప్రతి 40 నిమిషాలకి కొంత పైకి శ్వాస పైకి మారుతూ మారుతూ వస్తూ ఉంటది అనమాట. అంటే కింద మూలాధారం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అక్కడ ప్రతి 40 నిమిషాలకి చేంజ్ అవుతుంది శ్వాస పైకి పైకి వెళ్ళడం. మళ్ళా మూలాధారం కట్ అవుతుంది, స్వాదిష్టానం తర్వాత మణిపూరకం వరకే శ్వాస వెళ్తుంది. మళ్ళా స్వాదిష్టానానికి వెళ్ళదు. అనాహతం వరకు వెళ్ళిందంటే మణిపూరకానికి వెళ్ళదు, అంటే అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఆ విధంగా ప్రతి 40 నిమిషాలకి మనకి పైకి వెళ్తూనే ఉంటుంది అన్నమాట. ఆ పైకి వెళ్ళడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఎడముక్క అనేది మనకి చంద్రనాడికి ప్రతీక. చంద్రనాడి అంటే చంద్ర మండలానికే మనకి కనెక్షన్ ఉంటది. చంద్ర భగవానునికి మనకు కనెక్షన్ ఉంటది. చంద్రుడు దేనికి ప్రతీక? మనసుకు ప్రతీక. మనసు ఎప్పుడు ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉండడం అనేది మనకి చంద్రుని ద్వారా, చంద్ర మండలం ద్వారా మనకి ఈ యొక్క సహస్రారము శాశ్వత చంద్ర మండలము అని చెప్పబడుతుంది. మన తలపై భాగము సహస్రారంని శాశ్వత చంద్ర మండలము. మన సహస్రారంలో 16 కళలతో ఎప్పుడు విరాజిల్లుతూనే ఉంటాం. పరమాత్మ స్థితి సహస్రారం దగ్గర 16 కళలతో ఎప్పుడు విరాజిల్లుతూనే ఉంటుంది. కానీ మనం ఆ స్థితికి రీచ్ అవ్వాలన్నమాట. రీచ్ అయినప్పుడు 16 కళలతో విరాజిల్లుతూ ఉంటారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు 16 కళలతో విరాజిల్లుతూనే ఉంటూ ఉంటారు అనేది మనకి తెలుసు మన అందరికి. కనుక ఈ యొక్క చంద్రనాడి, సూర్యనాడి మనకి ఎప్పుడు యాక్టివేషన్ లో ఉన్నప్పుడు మనం కూడా ఆ 16 కళలతో విరాజిల్లుతూ ఉంటాము అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అది మన చంద్రనాడికి, మన యొక్క చంద్రునికి మనస్సు ప్రతీక. మనస్సు ఆహ్లాదకరంగా ఉన్నా, ఆనందంగా ఉన్నది అన్నా, లేకుంటే మనసు బాలేదు అనుకున్నా, ఇవన్నిటికీ మనకి చంద్రుని యొక్క శక్తి మనకి చాలా తక్కువగా ఉందని అర్థం అన్నమాట. ఈ యొక్క ఎడం పక్క నీకు చంద్రనాడి అంత అద్భుతంగా నడుస్తున్నది. ఎందుకంటే ఉదాహరణకి మనం ముక్కు దగ్గర చేయి పెట్టుకున్నాం అనుకో, ఒక ముక్కు ద్వారానే మనకి శ్వాస వెళ్తూ ఉంటుంది. అంటే కొంత సమయము ఎడం ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటాము, కొంత సమయము సూర్యనాడి కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటుంటాం. ఎవరైనా మనం గమనించాలంటే, టెస్ట్ చేసుకోవాలంటే, మనం ముక్కు దగ్గర చేయి పెట్టుకున్నామంటే ఆ తీసుకున్న శ్వాస మనకు తెలిసిపోతుంది. అంటే కుడి ముక్కు ద్వారా శ్వాస వెళ్తుందా వస్తుందా, ఎడ ముక్కులోంచి శ్వాస లోపలికి వెళ్తుంది వస్తుంది అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అవి ఏ విధంగా మనకి వర్క్ చేస్తూ ఉంటాయో, పని చేస్తూ ఉంటాయో
ఆ విధంగానే మన యొక్క మనసు కూడా అలా వర్క్ చేస్తుంది, మన బుద్ధి కూడా ఆ విధంగానే వర్క్ చేస్తుంది అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈ యొక్క చంద్రనాడి అంటే ఎడమ ముక్కు ద్వారా మనం శ్వాస తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే ముందు శ్వాస లోపలికి వెళ్ళడమే మన ముక్కు దగ్గరే వాటర్ గా మారిపోతుంది ఫ్రెండ్స్. అంటే నీటి తత్వము, గాలిలో 70% నీటి తత్వం ఉంది. మన దేహంలో కూడా 70% నీటి తత్వం. బయట 70%, భూమండలం అంతా కూడా 70% నీటితో నింపబడింది. అదే విధంగా మనం తీసుకున్న శ్వాసలో కూడా, ఆ గాలిలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక మనం ఒక్కసారి అలా శ్వాస సూర్యనాడి చంద్రనాడి ద్వారా తీసుకోవడం ద్వారా మన లోపలికి వెళ్తున్నప్పుడే ఇక్కడ స్టార్టింగ్ లోనే మీకు వాటర్ గా మారిపోతుంది. ఎలా వాటర్ గా మారుతుంది? మనం ఇట్లా ముక్కు దగ్గర పక్కల మట చేతులు పెడితే తడిగా ఉంటుంది. మనకి ఇక్కడ కండ ఒకటి లోపల రెండు ముక్కుకు మధ్యలో ఒక సన్నని కండ లాంటిది ఉంటుంది చూడండి. అది మన చేత ముట్టుకుంటే తడిగా ఉంటుంది. ఎందుకు తడిగా ఉంటుంది? మనం తీసుకున్న శ్వాస అక్కడ వెంటనే నీరు శాతంగా నీటిగా మారిపోతుంది. కనుకనే మన బాడీలో 70%తో నీటితో నింపబడింది. మనం ఎప్పుడు అన్ని నీళ్ళు తాగడం జరగదు కదా ఫ్రెండ్. ఎవ్వరు ఏ మానవులు 70% నీరు నిరంతరం నాన్ స్టాప్ గా తాగడం అనేది ఉండదు. కానీ మన ప్రమేయం లేకుండానే నీటి శాతం అనేది శ్వాస ద్వారా, చంద్రనాడి శ్వాస ద్వారా మన లోపలికి తీసుకోవడం జరుగుతుంది. ఆ చంద్రనాడి మనకి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న కణాలకి వాటర్ ఎక్కువగా ఇవ్వడం ద్వారా అది ఎక్కువగా యాక్టివేషన్ లో ఉండడము, ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. కణాల ఉత్పత్తి, కణాల అభివృద్ధి, కణాల అభివృద్ధి వాటర్ ద్వారా కణాల అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఎట్లా అంటే ఉదాహరణకి మనకు భూమండలంలో భూమి మీద మన విత్తనాలు జల్లితే వాటికి ఏం అవసరము? నీరు అవసరం. నీరు మనం ఎంత ఎక్కువగా పెడతామో మా భూమి సారవంతంగా, ఫలవంతంగా, చక్కగా పచ్చదనం అనేది ఇస్తుంది. నీరు ఎప్పుడైతే మనం చక్కగా బ్యాలెన్స్ గా ఇచ్చినప్పుడు ఆ విత్తనాలు వేసిన దగ్గర మొక్కలుగా పెరుగుతాయి. ఆ గ్రీనరీగా పచ్చదనం అనేది ఏర్పడుతుంది. అంటే ఏంటి అర్థము? ఆ నీటి ద్వారా ఆ పచ్చదనం అనేది, ఆ ఎనర్జీ అనేది భూమి ద్వారా, నీటి ద్వారా ఆ విత్తనాలకి ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది. అదే విధంగా మన శరీరంలో ఉన్న కణాలు ఎప్పుడు నిరంతర యాక్టివ్ గా ఉండాలంటే, శక్తితో కూడుకొని ఉండాలంటే మనకి వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చంద్రనాడి ద్వారా మనం తీసుకున్న శ్వాస ద్వారా మల్టిప్లై అవుతుంది. కణాలు, జీవ కణాలు మల్టిప్లై అవుతూ ఉంటాయి అన్నమాట. మల్టిప్లై అవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? అక్కడ మనం ఏ ఆలోచన చేస్తామో అంటే ఆ భౌతికంగా ఉన్న వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కోరికలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఈ చంద్రనాడి ఎక్కువగా యాక్టివేషన్ లో ఉన్నప్పుడు భౌతికంగా ఉన్న వాళ్ళు, ధ్యానం తెలియని వాళ్ళకి కోరికలు ఉంటాయి అన్నమాట. కోరికలు అతిగా ఉంటాయి. ఏవైనా కోరికలు అయి ఉండొచ్చు. అది వస్తువుల పట్ల కోరికలు ఉండొచ్చు, వ్యక్తుల పట్ల ఉండొచ్చు, పదార్థాల పట్ల ఉండొచ్చు. వాటి పట్ల వాళ్ళకి కోరిక, వ్యామోహం ఉంటుంది. కొంతమందికి అధికార వాంఛ, వ్యామోహం ఉంటుంది. అంటే నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, నాదే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు అనేది ఈ యొక్క భౌతికంగా ఉన్న వాళ్ళు ఆ కోరికల మీద ఉంటూ ఆసక్తి పెంచుకొని దాని మీద వర్క్ చేస్తారనమాట. అంటే నేను చెప్పిందే కరెక్టు, మా మతమే గొప్ప, మా కులమే గొప్ప అన్న దీని మీద వర్క్ చేస్తారనమాట. వర్క్ అయితే బాగా జరుగుతూ ఉంటుంది, చేస్తూ ఉంటారు. అదే మళ్ళా ఆహార విషయాలలో కూడా వాళ్ళకి అతిగా, ఆహార విషయాల్లో కూడా అతిగా వ్యామోహం ఉంటుంది. పదార్థాలు, తినే వస్తువులు, పదార్థాల మీద వాళ్ళకి ఎక్కువగా వ్యామోహం ఉంటుంది. మరియు ప్రేమ తత్వంలో కూడా వాళ్ళకి ఏ విధమైన ప్రేమ ఉంటది? వాళ్ళకి స్వార్థపూరితమైన ప్రేమ ఉంటుంది. నిస్వార్థపూరితమైన ప్రేమ అనేది ఉండదు. ప్రేమ తత్వం ఉంటుంది, కానీ ప్రేమ పూరితమైనదిగా ఉంటుంది అన్నమాట. నిస్వార్థ ప్రేమ అనేది వాళ్ళలో ఉండదు. ఎందుకు ఉండదు ఇవన్నీ? మనసు ఆధీనంలో ఉండి వర్క్ చేస్తుంటారు. ఈ చంద్రనాడి మనసు ఆధీనంలో ఉండి వర్క్ చేయడం జరుగుతా మనసు ఏముంది? పరిపరి విధాలుగా మారుతూ ఉంటుంది. చంద్రనాడి యాక్టివేషన్ లోకి వచ్చిన వెంటనే
మనసు మారిపోతుంది. సూర్యనాడి యాక్టివేషన్ లోకి వెళ్ళినప్పుడు బుద్ధి యాక్టివేషన్ లోకి రావడం, మనసు మారిపోతుంది. కనుక మనసు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది అన్ని విధాలుగా? ఈ చంద్రనాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు, ఆ చల్లదనం అన్నది మన బాడీలో ఉన్నప్పుడు, ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు మన బాడీలో చల్లదనం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈవినింగ్ తెలుసు కదా అందరికీ, సూర్య అస్తమయము, సూర్య సూర్యోదయం అయిపోయిన తర్వాత సూర్య అస్తమయం అయిన తర్వాత చంద్రుడు యొక్క శక్తి ప్రవహిస్తూ ఉంటది ఈ భూమండలం అని. అందువల్ల సాయంత్రం దగ్గర దగ్గర 6 గంటల నుంచి మన బాడీ ఆటోమేటిక్ గా చల్లబడుతుంటుంది. ఆ చల్లబడినప్పుడు ఈ యొక్క శరీరంలో ఆల్రెడీ ఈ యొక్క చంద్రనాడి యాక్టివేషన్ లో ఉంటుంది. ఆ సమయంలో యాక్టివేషన్ లో ఉన్నప్పుడు ఇవన్నీ తడిసి మోపుడైపోయి బాడీ చల్లబడిపోతూ ఉంటుంది. బాడీ చల్లబడ్డం అంటే ఏం జరుగుతుంది? మనం తీసుకున్న ఆహారం సరిగా డైజెస్ట్ కాకపోవడము, మనం హృదయం దగ్గర కూడా ప్రేమతత్వం లేక సాయంత్రం అయ్యేసరికి అందరికి శక్తి తగ్గడము, అంటే శక్తి కోల్పోయినట్టు ఫీల్ అవ్వడము, ఇవి ధ్యానం తెలియని వాళ్ళ విషయాలన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునేవంతా ధ్యానం తెలియని వాళ్ళ విషయాలలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటేనే మనకు ఆ ధ్యాన స్థితి అనేది మనం పెంచుకోవడం జరుగుతుంది. ఇట్లాగా మనకు సాయంత్రం అయ్యేసరికి మన బాడీ చల్లబడ్డము, ఆ చంద్రనాడి యాక్టివేషన్ లోకి రావడం, మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ కాకపోవడము, మన మనసు అస్తవ్యస్తంగా ఉండడము, అది శరీరం మీద శక్తి తక్కువగా ఉన్నట్టు అనిపించడం, అంటే లేజినెస్ అయిపోతుంది, నీరసం వస్తుంది. ఈవినింగ్ 6-7 తర్వాత 6 తర్వాత నుంచి అందరికీ నీరసంగా ఉండడము, అంటే లేజినెస్. అప్పటి నుంచి ఏ పనులు చేయరన్నమాట. సాయంత్రం అనేసరికి మన పనులన్నీ స్టాప్ చేసేస్తాం. ఇక్కడ చంద్రనాడి యాక్టివేషన్ ఉండడం ద్వారా, ఆ చల్లదనం ద్వారా మనకి పౌర్ణమి అనే కళలు మనలో ఉంటాయి. పౌర్ణమి కళలు అంటేనే చల్లదనం. ఆ చల్లదనం ఎప్పుడు భూమండలం అంతా కూడా ఎప్పుడు చూడండి, పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 days, పౌర్ణమి రోజు మన భూమండలం అంతా కూడా చల్లగా ఉంటుంది. ఆ చల్లదనం వల్ల మన బాడీలో కూడా అదే పౌర్ణమి కళలు, మన బాడీలో కూడా పౌర్ణమికి ముందు తర్వాత చల్లదనం అనేది మనలో ఉంటుంది. ఆ చల్లదనం అనేది ఇట్లా డైలీ చూసుకుంటే కూడా చంద్రనాడి ద్వారా కూడా మనకి ఆ యొక్క పౌర్ణమి కళలు అనేవి మనలో ఉంటూ ఉంటాయి. ఈవినింగ్ అయితే సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు ఆ యొక్క పౌర్ణమి కళలు మన యొక్క చంద్రనాడి ద్వారా మనకి యాక్టివేషన్ లో ఉంటూ ఉంటాయి. తద్వారా మనం ఏం చేస్తాం, ఆ సమయంలోనే ఎక్కువగా పడుకోవడాలు, సాయంత్రం అయ్యేసరికి చాలా మంది ఇంకా పడుకోవడం, పనులు ఆపేయడము, తినడము, అవన్నీ చేస్తారు. తినేసి పడుకోవడం ద్వారా ఇవన్నీ యాక్టివేషన్ అగ్నితత్వం లేకపోవడం ద్వారా చంద్రతత్వమే చల్లదనం. చల్లదనమే బాడీ అంతా ఉండడం ద్వారా ఈ యొక్క మన శరీరాన్ని పడుకోబెట్టడం ద్వారా వెన్నెముకను మనం కూర్చున్నప్పుడు మన 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 వెన్నుపూస ఆటోమేటిక్ గా నిటారుగా ఉంటుంది. మనం కూర్చున్నామంటేనే మన ప్రమేయం లేకుండానే మన వెన్నుపూస స్ట్రైట్ గా నిటారుగా ఉంటుంది అన్నమాట. అదే మన ఈ శరీరాన్ని పడుకోబెట్టినప్పుడు మన వెన్నుపూస నిటారుగా ఉండదు, భూమికి సమాంతరంగా ఉంటుంది. భూమికి సమాంతరంగా ఉన్నప్పుడు మన షట్చక్రాల యొక్క ప్రభావము అన్ని చేంజింగ్ అయిపోతుంటాయి అన్నమాట. అంటే ఎనర్జీ డౌన్ అవుతుంది. మనం తీసుకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు అధోముఖంగా ప్రయాణం జరుగుతుంది కానీ ఊర్ధముఖంగా ప్రయాణం జరగదు. ఊర్ధ్వముఖంగా మన ప్రయాణము, శ్వాస ఊర్ధ్వముఖంగా అంటే సహస్రారం వైపుకి వెళ్ళడం అనేది ఉండదు. అంటే కిందికే వెళ్తది, మూలాధారం వైపుకే ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కనుక మనకి నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు ఈ తీసుకున్న ఆహారం డైజెస్ట్ కాకపోవడము, మత్తుగా ఉండడము, నిద్రలోకి జారుకోవడము, ఎక్కడున్నామో మనకు తెలియకపోవడము, మరి కలలు రావడము, కళలు కూడా వస్తుంటాయి. కళలు రావడము, ఆలోచనలు రావడము, ఈ చల్లదనం అంతా తడిచి రోజు ధ్యానం చేయని వాళ్ళకి ఈ రోజు ఈ చల్లదనంలో చంద్రనాడి యాక్టివేషన్, మరి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ఆ చల్లదనము బాడీకి అంతా పట్టేసిన తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళ క్రమక్రమంగా ఒక్కొక్క భాగాలలో ఎనర్జీ సరిపోక, అంటే సూర్యనాడి యొక్క శక్తి సరిపోక, ఆ వేడి అనేది లేకపోవడం ద్వారా
వాళ్ళకి ఇంకా డిసీజ్ స్టార్ట్ అయిపోతాయి. అనేది ఏమేమిటి, బీపీ డౌన్ అయిపోవడము, షుగర్ రావడము, షుగర్ రావడము, లేదంటే థైరాయిడ్, ఎసిడిటీ, లేదంటే మైగ్రేన్, హెడేక్, విపరీతమైన తలనొప్పి. ఇవన్నిటికీ ఎనర్జీ అందక, సూర్యనాడి యాక్టివేషన్ లేనప్పుడు, ఇంకా తక్కువగా సూర్యనాడి ద్వారా ఎనర్జీ తక్కువగా ఉన్నప్పుడు, ఈ యొక్క చంద్రనాడి ఎక్కువగా యాక్టివేషన్ లో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మా ఉదయం వరకు చాలా మంది లెవరు, 4:00 కూడా లెవరు, 6:00 దాకా కూడా చాలా మట్టుకు లెవరు. కొంతమంది 6 తర్వాత, 7 తర్వాత, కొందరు లేడీస్ అన్నా కనీసం 6, 7 కన్నా లేస్తారు. కొంతమంది జెంట్స్ అయితే 8:00 దాకా కూడా కొంతమంది లెవరు. నైట్ పడుకోవడము, చాలా లేట్ గా పడుకోవడము, 12, 1:00 తర్వాత పడుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ ఏమైపోయింది, ఇవన్నీ కూడా వీళ్ళకి అస్తవ్యస్తంగా మారిపోతుంది. శరీర భాగాలన్నీ అస్తవ్యస్తంగా మారిపోతుంటాయి అన్నమాట. మళ్ళా ఉదయం 7:00 లేసిన తర్వాత సూర్య కిరణాలు మన భూమండలం మీద పడినప్పుడు, ఆ భూమండలం నుంచి మన దేహం మీదకి ఆ సూర్యుని యొక్క కిరణాలు, ఆ శక్తి అదంతా మన దేహం మీద పడినప్పుడు, అప్పుడు వాళ్ళు యాక్టివ్ గా లేవడము, పడుకున్న వాళ్ళు లేవడము, వాళ్ళ పనులు అంటే రోజువారి పనులు విధిగా చేసుకునేవి చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ ధ్యానం తెలియని వాళ్ళ యొక్క విషయాలు, ఈ యొక్క సూర్యనాడి ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుంటున్నాము. ప్లస్ మన చంద్రనాడి యాక్టివేషన్ చెప్పాను. ఇప్పుడు సూర్యనాడి యొక్క యాక్టివేషన్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు సూర్యనాడి యాక్టివేషన్ లకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఈ యొక్క చల్లదనము, ఈ పౌర్ణమి కళలు మన శరీరం అంతా నిండినప్పుడు, ఈ చల్లదనము, పౌర్ణమి కళలు శరీరం అంతా నిండినప్పుడు, ఉదయాన్న 6 తర్వాత సూర్యకిరణాలు ఎప్పుడైతే పడతాయో, సూర్యనాడి అప్పుడు యాక్టివేషన్ లోకి వచ్చేస్తుంది. వచ్చేసి ఆకాశతత్వం నుంచి పైనుంచి కిందకి డంప్ అవుతుంటది. వేడి అనేది పైనుంచి కిందికే డంప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, వేడి అనేది, శక్తి అనేది, హీట్ అనేది మనకి పైనే ఉంటది, పైనుంచి కిందికి దిగుతుంది అనమాట. అదే వాటర్ అనుకోండి, నీరు శాతము మనం ఒక ట్యాప్ తిప్పామంటే ఆ నీరు ఎప్పుడు కిందికే వెళ్తుంది. అంటే నీరు పళ్ళ మెరుగు అంటే ఏంటి, నీరు ఎప్పుడైనా మనం ఎక్కడి నుంచి ఎంత పైనుంచి పోసినా అది కిందికే ప్రవహిస్తుంది, కానీ పైకి ప్రవహించడం అనేది ఉండదు. అదే విధంగా మన ఆ సూర్యనాడి యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు, సూర్యుని కిరణాలు పైనుంచి కిందికి తోయబడుతుంది. సూర్యుని యొక్క శక్తి, సూర్యుని యొక్క కిరణాలు, అల్ట్రా వేవ్స్, విద్యుత్ అయస్కాంత శక్తి, అన్ని సూర్యుని యొక్క శక్తి పైనుంచి మనకి కిందికి మన దేహంలోకి నెట్టడం జరుగుతుంది. అది నెట్టినప్పుడు సూర్యనాడి యాక్టివేషన్ లో ఉన్నందువలన మన శరీరంలో ఉన్న చల్లదనం అంతా ఇది డిజాల్వ్ చేసేస్తుంది, ఎవాపరేట్ చేసేస్తుంది. ఆ హీట్ తీసుకుంటది, ఆ అగ్నితత్వాన్ని తీసుకోవడం ద్వారా మనలో ఉన్న చల్లదనం ఎవాపరేట్ అయిపోతూ వస్తూ మళ్ళీ యాక్టివ్ గా ఉంటారన్నమాట. అందుకే పగలు ధ్యానం తెలియని వాళ్ళు యాక్టివ్ గా ఉంటారండి. మళ్ళా సాయంత్రం అవ్వంగానే వాళ్ళలో ఎనర్జీ డౌన్ అయిపోతుంటారు. చాలా మంది మీరు గమనిస్తే తెలుస్తుంది, ధ్యానం చేయని వాళ్ళకి, ధ్యానం చేసే వాళ్ళకి ఈ పౌర్ణమి అమావాస్య కళలు ఎలా పనిచేస్తున్నాయి అనేది ధ్యానులకు తెలుస్తుంది. అది ధ్యానులకు కూడా ఈ జ్ఞానాన్ని విన్న వాళ్ళకే తెలుస్తుంది. ఈ జ్ఞానం వినని వాళ్ళకి తెలీదు ఎలా పనిచేస్తుంది, ఎలా యాక్టివేషన్ లోకి వస్తుంది అనేది తెలవదు అనమాట. కనుక మనం ఎంత జ్ఞానం వింటూ ఉంటామో అంత జ్ఞానం ద్వారా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మన ఆత్మ ఉన్నతి, ఆత్మ అభివృద్ధి, ఆత్మ విశ్వాసము, ఆత్మ ధైర్యము, ఆత్మశక్తి, ఆత్మ యొక్క సంకల్ప శక్తి, ఇవన్నీ యాక్టివేషన్ లోకి వస్తుంటాయి అన్నమాట. అంటే ఆత్మకు ఆహారము జ్ఞానమే, ఆత్మజ్ఞానం. ఆత్మకు ఆహారము ఆత్మ జ్ఞానం అన్నమాట. ఎంత ఆత్మ జ్ఞానము మనం ఇస్తూ ఉంటామో అంత ఆత్మ అభివృద్ధి చెందుతూ ఉంటది. అంటే ఆత్మ విజ్ఞానం, ఆత్మ ప్రజ్ఞ అలా మనకి ఏర్పడుతూ ఉంటది అన్నమాట. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క సూర్యనాడి ద్వారా, అంటే పౌర్ణమి కళలు మనలో నిండినప్పుడు ఈ సూర్యనాడి ద్వారా మళ్ళా
అమావాస్య కళలు మనం స్టార్ట్ అవుతాయి. డైలీ ఈ విధంగా అమావాస్య కళలు, పౌర్ణమి కళలు మనలో జరుగుతూ ఉంటాయి నిరంతరం. ఉదయం అవ్వంగానే ఈ అమావాస్య కళలు స్టార్ట్ అయిపోతాయి. అంతా డ్రై చేసుకుంటూ వస్తది మన బాడీ తలపై. చూడండి, నైట్ చాలా మంది పడుకున్న వాళ్ళకి ముక్కు దిబ్బడ కట్టేస్తది. అంటే ఈ యొక్క చల్లదనానికి జలుబు, దగ్గు, సకరాత్రుల్లో చాలా మంది దగ్గుతూ ఉంటారు. కలి కఫం వస్తూ ఉంటది. జలుబు, దగ్గు వచ్చేసి ముక్కు పట్టేసి దిబ్బడ కట్టేసి ఊపిరి తీసుకోవడం కూడా కష్టం ఉంటది. అంటే ముక్కు మూసుకుపోతుంది. ఎడమ ముక్కు కాదు, కుడి ముక్కు మూసుకుపోతుంది. కుడి ముక్కు ద్వారానే వాళ్ళు ఈ ఎడమ ముక్కు చంద్రనాడి ద్వారా శ్వాస తీసుకుంటుంటారు కాబట్టి ఒక ముక్కు మూసుకోవడం ఉంటది. అంటే శ్వాస తీసుకోవడం ఉండదు. కనుక వాళ్ళు చాలా మంది 2, 3 దిండ్లు కూడా పెట్టుకుంటారు. 2, 3 దిండ్లు పెట్టుకుంటారు. కొందరు నోటి ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటారు. కొందరికి గురకలు, విపరీతమైన గురకలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ దేని ద్వారా? చంద్రకళలు. చంద్రకళలు యాక్టివేషన్ అంటే చంద్రనాడి ఎక్కువ యాక్టివేషన్ అయినప్పుడు, చంద్రకళలు ఎక్కువగా మనలో ఉన్నప్పుడు వాళ్ళల్లో ఏంటి కోరికలు కూడా ఎక్కువ ఉంటాయి. కవిత్వం చెప్పాలని, పాండిత్యం చెప్పాలని, ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉండాలని, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి, ఏదో ఒకటి చెప్తూ ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. అన్ని కళలు, విద్యలు అవన్నిట్ల మీద ఎక్కువ వాళ్ళకి ఆసక్తి ఉంటదన్నమాట. అన్నిటిని నేర్చుకోవాలి, అన్నిటిని వ్యక్తపరచాలి, చెప్పాలి అని భౌతిక పరమైన విషయాలలో వాళ్ళకి ఎక్కువగా ఆసక్తి ఉంటదన్నమాట. అంటే చదువు మీద, విద్య, జ్ఞానము, అంటే చదువుల మీద డాన్సు, నృత్యము, నృత్యం అంటే డాన్సు, నాట్యం చేయాలని, సంగీతం నేర్చుకోవాలని, అన్ని కనబడే ప్రాపంచిక విషయాలలో, భౌతికపరమైన విషయాల్లో వాళ్ళు ఎక్కువగా ఆసక్తితో ఉంటారన్నమాట. శక్తి అంటే తపన, కోరికలతో ఉంటుంటారు. ఎక్కువగా చంద్రనాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు చంద్రకళలు ఎక్కువగా యాక్టివేషన్ లో ఉన్నాయి. అదే సూర్యనాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ శరీరం అంతా డ్రై అవుతూ వాళ్ళకి చక్కగా ఈ యొక్క కోరికల మీద ఆసక్తి తీరిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి మూలాధార స్వాధిష్టానం దగ్గర ఉన్న వాళ్ళకి కోరికలు అంటే ఆధ్యాత్మిక కోరికలు, ఆధ్యాత్మిక కోరికలు కూడా కొంతమందిలో ఉంటూ ఉంటాయి అన్నమాట. నేను ఎదగాలి, నేనే గొప్ప, నాకే అంతా తెలుసు. ఈ అధికార వాంఛ ఆధ్యాత్మికంగా కూడా ఎదిగిన వాళ్ళలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. భౌతికంగా కోరికలు ఉంటాయి, ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళల్లో కూడా ఆధ్యాత్మిక కోరికలు కూడా ఉంటాయి. రెండూ కోరికలే. మరి గుర్తు పెట్టుకోవాల్సిన విషయము, రెండూ కోరికలే. అది అయినా కోరికలే, ఇవైనా కోరికలే అన్నమాట. ఈ యొక్క సూర్యనాడి యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు వీళ్ళ శరీరం అంతా డ్రై అవుతూ మన శరీరంలో ఉన్న భాగాలన్నీ యాక్టివ్ గా ఉంటాయి. మన శరీరంలో ఉన్న డిసీజులు, రోగాలు, నొప్పులు అన్ని వెళ్ళిపోతుంటాయి. షట్చక్రాల యాక్టివేషన్ లోకి ఉంటుంది. షట్చక్రాలు యాక్టివేషన్ లోకి వస్తుంది. నిస్వార్థ సేవ, మళ్ళీ తీసుకున్న ఆహారము ఎంత తీసుకోవాలి, యుక్త ఆహారమే తీసుకుంటారు. యుక్త ఆహారము, మిత ఆహారం తీసుకోవడము, మిత భాషణ, యుక్త భాషణ, భాషణ కూడా యుక్త భాషణ, మిత భాషణ, నిర్భాషణ అంటే మాటలు లేని స్థితి, ఎక్కువగా మౌనం పాటిస్తూ ఉంటారు. సూర్యనాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు, అంటే అమావాస్య కళలు ఉన్నప్పుడు, సూర్యనాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు ఇవన్నీ మనలో వెళ్ళిపోతాయి. కోరికలు అతిగా ఉన్నాయి వెళ్ళిపోతాయి, అధికార వాంఛ వెళ్ళిపోతూ ఉంటది. నేనే గొప్ప, నాదే కరెక్ట్ అని చెప్పడము, ఇవన్నీ అధికార వాంఛలు అన్నమాట. ఆధ్యాత్మికంగా కూడా అధికార వాంఛలు ఉంటూ ఉంటాయి. అధికార కోరికలు, అతిగా కోరికలు ఉంటుంటాయి. ఇవన్నీ మనకి యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి అన్నమాట. సూర్యనాడి మనకు బాగా ఎక్కువగా యాక్టివేషన్ లో ఉన్నప్పుడు, ఇది అతిగా కాదండి, అతిగా యాక్టివేషన్ లో ఉన్నా కరెక్ట్ కాదు, అంటే యాక్టివేషన్ లో లేకున్నా కరెక్ట్ కాదు. చంద్రనాడి అతిగా యాక్టివేషన్ లో ఉన్నా కరెక్ట్ కాదు, యాక్టివేషన్ లో లేకున్నా కరెక్ట్ కాదు. రెండు బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సూర్యనాడి, చంద్రనాడి రెండు బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు మాత్రమే. లేకుంటే సూర్యనాడి అతిగా యాక్టివేషన్ లోకున్నా వాళ్ళ బాడీలో విపరీతమైన హీట్, వేడి విపరీతం ఉండి కాళ్ళు, చేతులు మంటలు పుట్టడము, మంటలు పుడుతుంటాయి. లోపల జీర్ణకోశంలో మంట పుట్టడము,
ఎసిడిటీ, అల్సరు, ఎక్కడ ఏ భాగంలో అయినా హార్ట్, లంగ్స్, లివర్ లో మంట పుట్టడం, తలలో విపరీతమైన మంట, దురద, తలనొప్పి, ఇవన్నీ సూర్యనాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు కూడా బాడీలో టోటల్ బాడీ అంతా ఓవర్ హీట్, స్కిన్ పైన కూడా విపరీతమైన దురదలు పుట్టడం, మంట పుట్టడం, స్కిన్ పైన, చర్మం పైన కూడా విపరీతమైన మంటలు, దురదలు పుట్టడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. అంటే సూర్యనాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు భౌతిక పరమైన విషయాలలో ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ విషయాలలో కనబడుతుంటాయి. అదే ఆధ్యాత్మికంగా ఎదిగి ఆధ్యాత్మికంగా ధ్యాన సాధన చేసిన వాళ్ళకి సూర్యనాడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంటది? వాళ్ళు మౌనం పాటిస్తూ ఉంటారు, నిస్వార్థ సేవ చేస్తూ ఉంటారు, ఎక్కువగా ధ్యాన స్థితిలో ఉంటూ ఉంటారు, మరియు పరమాత్మకి దగ్గరగా కూడా ఉంటారు. పరమాత్మను ధ్యానిస్తూ ధ్యాన స్థితిలో ఉంటూ ఉంటారు. కానీ ఈ రెండు, సూర్యనాడి, చంద్రనాడి, రెండు బ్యాలెన్స్ గా ఉండాలి. ఇది ధ్యానం తెలియని వాళ్ళలో బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. అదే ధ్యానం చేసే వాళ్ళకి, ధ్యాన స్థితిలో ఉన్న వాళ్ళు, అతిగా ఎక్కువగా చేసిన వాళ్ళకి రెండు బ్యాలెన్స్ గా ఉంటుంది. సూర్యనాడి, చంద్రనాడి రెండు బ్యాలెన్స్ గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? దేని ద్వారా ఉంటుంది? మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమానంగా తీసుకోవడం, సమానంగా లోపలికి వెళ్ళడం ద్వారా నార్మల్ బ్రీతింగ్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అది చేస్తున్నప్పుడు ఈ లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసలు లోనికి మూలాధారం దగ్గర వరకు వెళ్ళడం ద్వారా అక్కడ అగ్ని ప్రొడ్యూస్ అవుతుంది. రెండు బ్యాలెన్స్ అయినప్పుడు ఏం జరుగుతుంది? సుషుమ్నా నాడి మనకి యాక్టివేషన్ లోకి రావడం. సుషుమ్నా నాడి యాక్టివేషన్ లోకి రావాలంటే కుండలి శక్తి యాక్టివేషన్ రావాలి ముందు. కుండలిని శక్తి యాక్టివేషన్ రావాలి. కుండలిని శక్తి అంటేనే మన యొక్క శివ శక్తి. మన సహస్రారం దగ్గర ప్రతి ఒక్క జీవికి తలపై భాగం సహస్రారంలో ఉంటుంది. శివ వేరు, శక్తి వేరు. ఆ శివ శక్తి మనం ఎప్పుడైతే తొలి శ్వాస తీసుకోవడం జరుగుతుందో ఆ శక్తి అనేది మన సుషుమ్నా నాడి గుండా మన తల పై భాగం నుంచి వెన్నెముక గుండా చివరి భాగం వరకు మూలాధార చక్రం వరకు అక్కడ కుండలి శక్తి వెళ్ళిపోతుంది. శక్తి అంటే కుండలిని శక్తి అంటాం అనమాట. కుండలిని శక్తి అంటే అది అపారమైన అనంతమైన శక్తి, ఒక దివ్య శక్తి అన్నమాట. ఆ దివ్య శక్తి మన కింద మూలాధార చక్రం దగ్గరికి వెళ్ళి నిక్షిప్తం అయిపోతుంది. తొలి శ్వాస ఎప్పుడైతే తీసుకుంటామో, ఈ ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు ఎప్పుడైతే జరుగుతుందో, ఎప్పుడైతే సూర్యనాడి చంద్రనాడికి కనెక్షన్ ఏర్పడుతుందో శివుని నుంచి శక్తి విడివడిపోతుంది. విడివడి మన మూలాధార చక్రం కింద అగ్ని తత్వంగా అక్కడ ఒక అగ్ని కండరము మన మూలాధార దగ్గర ఉంటుంది అనమాట. ఆ అగ్ని కండరం యాక్టివేషన్ లేకుండా నిర్జీవంగా నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఆ నిద్రాణ స్థితిలో ఉన్నదే కుండలి శక్తి. అక్కడ ఆ కుండలి శక్తి 3.5 ఇంచుతో చుట్టుకొని ముక్కులించుకొని ఉంటుంది నిద్రాణ స్థితిలో. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి, ఎప్పుడైతే అంతర్ప్రాణాయామం జరుగుతుందో, అంతర్ప్రాణాయామం జరగాలి ఫ్రెండ్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస బయటికి పంపడం వదలడం జరిగిందనుకో, అది బాహ్య ప్రాణాయామం జరుగుతుంది. తద్వారా కుండలి శక్తి యాక్టివేషన్ లోకి రాదు. ఎప్పుడైతే అంతర్ ప్రాణాయామము మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు లోపలే జరగాలి. లోపల జరిగినప్పుడే మనకి కుండలిని శక్తి యాక్టివేషన్ లోకి వస్తుంది. అక్కడ అగ్ని ప్రొడ్యూస్ అయ్యి అగ్ని మంట పెట్టిన కుండలిని శక్తికి అగ్ని మంట రెండు ముక్కు ద్వారా సమానంగా శ్వాస శక్తి లోపలికి వెళ్ళడం ద్వారా అగ్ని ప్రొడ్యూస్ అవ్వడం ద్వారా మనకి కుండలి శక్తి యాక్టివేషన్ అవ్వడం, కుండలి శక్తి సుషుమ్నా నాడి గుండా కొద్దిగా పైకి ప్రయాణం చేయడం ద్వారా షట్చక్రాలు యాక్టివేషన్ రావడము. యాక్టివేషన్ అంటే షట్చక్రాల్లో ఉన్న ఒక బ్లాక్స్ తొలగించబడము ఈ కుండలిని శక్తి ద్వారా తొలగించబడుతుంది అనమాట. మనకి ఒక్కొక్క చక్రం హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. తద్వారా ఈ షట్చక్రాల ద్వారా కుండలిని శక్తి సుషుమ్నా నాడిని క్లీన్ చేసుకుంటూ, సుషుమ్నా నాడిలో కూడా మన గత జన్మలో చేసిన
కర్మలు, సత్కర్మలు, దుష్కర్మలు వాటి సన్న లేర్లో ఉంటుంది అనమాట. సుషుమ్న నాడిలో మన యొక్క గత జన్మల యొక్క సంస్కార వాసనలు అక్కడ నిక్షిప్తమై ఉంటాయి. కనుకనే ఆ షట్చక్రాలలో మనకి బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. ఆ బ్లాక్స్ ద్వారానే మనకి డిసీజులు ఉంటాయి. ఆ డిసీజులు, రోగాలు, జబ్బులు ఇవన్నీ ఈ యొక్క ఈ షట్చక్రాల్లో మనం ఎప్పుడైతే కుండలి శక్తి తుడిచిపెట్టుతూ సుషుమ్న నాడి ద్వారా నెమ్మదిగా కొద్ది కొద్దిగా అలాగ పైకి ప్రవహిస్తూ సుషుమ్న నాడి క్లీన్ చేస్తూ మన గత జన్మలన్నీ కర్మలన్నీ క్లీన్ చేస్తూ మరియు మన సహస్రారానికి చేరడం జరుగుతుంది. మన యొక్క కుండలిని శక్తి అదే మనం పార్వతీ శివశక్తి అంటాం. శివునితో పార్వతీదేవి కళ్యాణము, శివ పార్వతుల కళ్యాణము, సీతారాముల కళ్యాణము అలా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సీతారాములు అంటే సీతనే శక్తి, రాముడు పరమాత్మ శక్తి. శివుడు పరమాత్మ అయితే మన పార్వతీదేవి శక్తి, కుండలిని శక్తి, శివశక్తి కలయిక, సీతారాముల యొక్క కలయిక. అక్కడ తద్వారా దానిని సీతారాముల కళ్యాణము అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే లోక కళ్యాణం జరుగుతున్నట్టు. మనకి ఇక్కడ సహస్రారం చేరినప్పుడే మనకి ఆత్మస్థితికి చేరుకోవడము, ఆత్మ ఉన్నతి, ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడము, తద్వారా మన మాటలు, మన చేతలు, మన ఆలోచన విధానము అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. బుద్ధి యాక్టివేషన్ లోకి వస్తుంది. బుద్ధి యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. ఈ సూర్యనాడి మనకి యాక్టివేషన్ లోకి రావడం ద్వారా, అమావాస్య కళలు పెరగడం ద్వారా, మన సూర్యనాడి యాక్టివేషన్ లోకి రావడం ద్వారా మనం బుద్ధి కుశలత, బుద్ధి సూక్ష్మత, విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. తద్వారా జ్ఞానము, ఆత్మ జ్ఞానం అనేది మనకు తెలుస్తుంది. జ్ఞానం వేరు, ఆత్మ జ్ఞానం వేరు. అంటే ఏంటి? ఆ జ్ఞానం అంటే ప్రాపంచిక విషయాలు, భౌతిక పరమైన విషయాలకి జ్ఞానం అని చెప్పబడుతుంది. కానీ ఆత్మ జ్ఞానము, ఆధ్యాత్మికము, ఆధ్యాత్మిక శాస్త్రము అంటేనే ఆత్మ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక శాస్త్రము అని చెప్పడం జరుగుతుంది. మన ఆత్మ జ్ఞానం అంటేనే బుద్ధి కుశలత, బుద్ధి విచక్షణ జ్ఞానంతో మాట్లాడడం. అంటే బుద్ధ భగవానుడే ఆయన స్వయంగా ప్రకటించుకుంటాడు. నన్ను బుద్ధుడు అని పిలవండి. నన్ను వాళ్ళ స్నేహితులతో ఏం చెప్తారు? ఇక మీదట నన్ను నా పేరుతో పిలవద్దు, నన్ను బుద్ధుడు అని పిలవండి. నేను బుద్ధితో కూడుకున్న వాడిని, అందుకే నన్ను బుద్ధుడు అని పిలవండి అని చెప్పడం. అంటే ఎవరైతే బుద్ధితో కూడుకొని ఉంటారో, ఎవరైతే విచక్షణ జ్ఞానంతో కూడుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా బుద్ధుళ్ళే. కనుక మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో గంటలు సాధన చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ గంటల సాధన చేసి ఆ బుద్ధత్వానికి ఎదిగిన వాళ్ళే, బుద్ధత్వ స్థితిలో నుండి మాట్లాడుతున్న వాళ్ళే, బుద్ధత్వ స్థితి నుండి మాట్లాడుతున్నారు. బుద్ధత్వ జ్ఞానం పొంది తెలుసుకొని నిరంతరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్యుల సాంగత్యము నిరంతరం చేస్తూ ఉండడం ద్వారా వాళ్ళందరూ కూడా బుద్ధులే, బుద్ధ భగవానులే. కనుక మనకి జ్ఞానము, ధ్యానము అందించిన మనందరి గురువైన జగద్గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, చక్కగా నాకు ఈ జ్ఞానాన్ని అందించడానికి అవకాశం ఇచ్చిన మహత ఫౌండేషన్, బాబాజీ గురు ఫౌండేషన్ కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు శతకోటి ఆత్మ ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడంకి ఒకసారి అందరూ ధన్యవాదాలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ.